ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరందరూ పాల్గొనాలని ఖచ్చితంగా నిక్షపాతంగా ఎలాంటి ఎంత కక్ష ధోరణి అంటే మీరు చేయకపోతే ఒకలాగా చేస్తే ఇంకొకలాగా ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడటం, ఒత్తిళ్లు చేయటం, కొంత ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అయితే ఆ క్షణంలో ఎన్నో మాటలు రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉన్నా కానీ అది ప్రత్యర్థుల ద్వారా మాటలు వస్తూనే ఉంటాయి. అయినా కానీ ఎన్ని విమర్శలు చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి హృదయంతో వాలంటీర్ వ్యవస్థను నేను తీసేను, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పారితోషికం 10,000 రూపాయలు వాళ్ళకి నేను కేటాయిస్తా అని చెప్పి బహిర్గతంగా చెప్పడం వల్ల వాలంటీర్లు అందరూ కొంత ఆలోచనలో పడటం జరిగింది. ఈ యొక్క ఆలోచన వల్ల ఏమైందంటే వాలంటీర్లు ఎవరు కూడా రిజైన్ చేయలేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ రిజైన్ చేయకపోతే ఈ యొక్క క్యాంపింగ్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి నాయకులందరూ ఒక చిన్న అసంతృప్తి, ఏదో తెలియని చిన్న గ్యాప్ అనేది ఒకటి వచ్చింది. ప్రజల దగ్గరికి చేరువ కావాలి అంటే కంపల్సరీగా వాలంటరీ అనేవాడు రిజైన్ చేసి ప్రజల్లో తిరగాల్సిందే, క్యాంపింగ్లో తిరగాల్సిందని చెప్పేసి గట్టిగా ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఆ క్షణంలో నాయకులు కానీ మన యొక్క సచివాలయం ఎమ్మెల్యేలుగా కొంతమందిని క్రియేట్ చేయటం, వాళ్ళు ప్రతినిత్యం గ్రూపుల్లో కానీ లేకపోతే పర్సనల్స్ కానీ మీరు నామినేషన్ వేసే టైం దగ్గరకు వచ్చింది, మీరు కంపల్సరీగా ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరగాల్సిందే, మీరు రాజీనామా చేయాల్సిందని చెప్పడం బాగా ఇబ్బందికి గురి చేసింది. అయితే కొంత ఆలోచన పడి చంద్రబాబు నాయుడు గారు మేము తీసేయము అని చెప్తున్నా కానీ వీళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మేము ఏమేమి పోవాలి, 5 ఏళ్ళు కష్టపడ్డాము, ఇప్పుడు రిజైన్ చేస్తే మా భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచనలో పడ్డ తర్వాత అయినా కానీ ఒత్తిడికి తట్టుకోలేక మేము రిజైన్ చేయడం జరిగింది. ఆ క్షణం నుంచి ఇప్పటికి కూడా రిజైన్ ఎవరైతే చేయలేదో వాళ్ళందరికీ జీతాలు పడుతూనే ఉన్నాయి. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా మా యొక్క జీవితాలు చీకటిమయంలో మునిగి అట్లానే ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి మేమైతే కావాలని మేము వాలంటీర్ వ్యవస్థకు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ మేము రిజైన్ చేయలేదండి. ఖచ్చితంగా ఇది రాజకీయ ఒత్తిడి వల్ల మేము మా యొక్క ఉద్యోగాలకి రిజైన్ చేసి మేము ఇంటి దగ్గర కూర్చోవడం జరుగుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు, అయ్యా మీకు మా యొక్క వాలంటీర్ తరఫు నుంచి చిన్న విన్నపం సార్, మేమైతే చిన్న హృదయాలు, చిన్న మనసు, మాది చిన్న చిన్న ఏదో జీవితాలు మాయి, మమ్మల్ని కూడా కొంచెం మా ఎంత దయ ఉంచి మమ్మల్ని కూడా కొంచెం మీ దృష్టిలో ఉంచుకొని మా యొక్క వాలంటీర్ ఉద్యోగాలను తిరిగి మళ్ళీ మా యొక్క రిజైన్ని మీరు అవన్నీ యాక్సెప్ట్ అయిన మొత్తం తీసివేసి కొంచెం మా యొక్క ఉద్యోగాలను మాకు ఇప్పిస్తే మా జీవితాల్లో మీరు వెలుగు నింపిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా మా యొక్క వాలంటీర్ తరఫున మీ అందరికీ చేతులు ఎత్తి నేను ప్రార్థిస్తున్నాను సార్.